ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ కూడా నా అనంత కోటి ధన్యవాదాలు, ప్రణామాలు. నా పేరు ప్రమీల, కర్ణాటక మాది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి 22 ఇయర్స్ అవుతుంది. ధ్యానానికి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది. మేము అకస్మాత్తుగా అన్నట్టు 2008లో పత్రి సార్తో ఫస్ట్ మీటింగ్ అయింది. కానీ ఆ రోజు చేశాము. నేను సాక్షి పేపర్లో యాడ్ వస్తుంటే ప్రతి నెల పౌర్ణమికి చూసి ఎలా ఉంటుందో ఈ ధ్యానం అంటే ఏంటో అని ఒక క్యూరియాసిటీ ఉండేది. కానీ వెళ్ళలేదు. 1 సంవత్సరం తర్వాత అక్కడ మేమున్న ప్లేస్లోనే నోమా ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ ఉంది అని పెట్టారు. అది కూడా పేపర్లోనే వచ్చింది. అది చూసి వెళ్దాం అనుకుంటే ఆ రోజు వర్షం కూడా వచ్చింది. ఉంటుందో లేదో అనుకొని ఫోన్ చేశాను. కానీ అప్పుడు ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదన్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ సార్ వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అయింది. దీంట్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పెద్దగా రాసి పెట్టారు. ఇంతేనా అనుకున్నాను. నాకు కూడా తెలుగు అంతగా రాదు. అయినా అంతేసరికి అక్కడ మీటింగ్ అయింది. ఆ రోజే మా ఇంట్లో ముగ్గురు, నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురు సార్ని చూసాము. ఆ రోజు మీటింగ్ అయిపోయినాక అందరూ సార్కి కాలు ఒత్తుతున్నారు. నేను ఒక టైప్గా చూస్తున్నా, ఎందుకు లేడీస్ అందరూ కాలు నొప్పుతుంటే ఎందుకని చూస్తున్నా. సారు నా వంక చూశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. నేను అలా ఏం చేయలేదు. అది అయినాక అక్కడ ఆ రోజే మీటింగ్లో సార్ అన్నారు, వినాయకుడు పూజ చేస్తారు కానీ ఎలకను చంపుతారని. అంటే అప్పుడు ధ్యానం అంటే ఏంటో ఇలా పూజలో లాస్ట్కి ఉంటుంది కదా అని ఆలోచించేదాన్ని. ఆ రోజు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే కొంచెం ట్రై చేసాము. సారు చేపించారు. తర్వాత అది అయినాక ఇంటికి వచ్చేసాము. పాంప్లెట్స్ తీసుకొచ్చి వేరే వాళ్ళకి అందరికీ ఇచ్చాను. కానీ నేను మళ్ళీ 1 సంవత్సరం ఉండొచ్చు అంతసేపు చేయలేదు. వేరే వాళ్ళకి చెప్పాను. అప్పుడే ఆ రోజే కడతాల్లో పిరమిడ్ శంకుస్థాపన ఉంది నెక్స్ట్ మంత్ ఏమో చెప్పారు. అందరూ వెళ్ళాలి, అంత బాగుంటుంది, 6000 మెంబర్స్కి అవుతుంది అని చెప్పాను. కానీ నేను మాత్రం ధ్యానం చేయలేదు. తర్వాత 2010లో మల్లాపూర్లో మా అన్నపూర్ణ మేడం అని మేము ఉన్న చోటనే క్లాస్ పెట్టారు గుడిలో. అప్పుడు 40 రోజులు ఉంటే నేను ఫస్ట్ డేనే వెళ్ళాను. కానీ ఇంటికి వెళ్ళేసి వస్తానని వస్తే ఇంకా ఎవరు తోడలేదని మళ్ళీ వెళ్ళలేకపోయాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ వెళ్ళాను. ఆ రోజు 5 నిమిషాలు కూర్చోబెట్టారు మేడం. తర్వాత ఊరికి పోయేది ఉంది, ఫంక్షన్ ఉంది, అదే అన్నీ అయిపోయి ఆ మేడం 40 రోజులు పెడితే లాస్ట్ 10 days ఏమో నేను వెళ్ళాను. తర్వాత ఇంకా మానుకోలేదు. ఆ రోజు నుంచి అంటే నవంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఫస్ట్ రోజే సార్ని చూసి ఆ రోజు నుంచి ప్రయాణం మేము స్టార్ట్ అయింది పత్రి సార్తో. అది మనసులోనే ఉంది. కానీ ఇంకా ధ్యానం మాత్రం అప్పుడు నేను మొదలుపెట్టలేదు. అది అయిన తర్వాత అంతకుముందు కూడా నాకు నిద్ర సరిగా వచ్చేది కాదు. అందుకోసం ఏదో నంబర్స్ లెక్క పెట్టడము, డైలీ రాత్రి పూర్తిగా మెలుకునే ఉండడము ఇలా జరిగేది. రాత్రి అంతా 1 గంట నిద్ర పెడితే అదే ఎక్కువ. ఎందుకు అట్లా అని తెలియదు. టెన్షన్స్ ఇంట్లో ఉంటాయి, అలానే జరుగుతూనే ఉంది. అప్పుడే ఈ ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. అయినా అప్పుడు చేయలేదు. తర్వాత 10th తర్వాత కంటిన్యూ అయింది. చాలా బాగుంది ఇది. అప్పటి నుంచి రోజు మేడం ఇంట్లో చేసేవాళ్ళము, క్లాసులు, పూర్ణిమ ధ్యానము ఇదన్నీ చేసేవాళ్ళము. అక్కడ మౌలాలీలో వెళ్ళేవాళ్ళము మేము. అప్పటి వరకు అక్కడదే మెసేజ్ వచ్చేది, కానీ అప్పటి వరకు వెళ్ళలేదు. నేను ధ్యానం నేర్చుకున్నాక పూర్ణిమ ధ్యానానికి వెళ్ళేవాళ్ళము. అందరూ కలిసి ఆ కాలనీలో ఉన్నవాళ్ళు. అట్లా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు ఇట్లా బాగానే జరుగుతుంది. నేను నేర్చుకున్న ఒక 2 నెలలకే మే నెలలో అప్పుడు బెంగళూరుకు వెళ్ళాను. పిరమిడ్కి వెళదామని మా చెల్లికి చెప్పాను. మా అమ్మ నన్ను తీసుకుపోదామని చెప్పితే తను వచ్చింది. కార్లో తీసుకువెళ్తాను నేను, నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళొద్దు అని తను తీసుకువెళితే అక్కడ 4 ఉందాము. కానీ కారులో వెళుతుంటే అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులోకి వెళ్ళబోయేది. అంతా సైడ్కి వెళ్ళిపోయింది కారు. సడన్గా అలా అయ్యేసరికి ఏమి తోచలేదు.
ఎలాగో సైడ్కి వచ్చేసాను, తనే చేసుకుంది. బచావ్ అయ్యాం. లేకపోతే ఆ నీళ్ళలో అందరూ పడిపోయేవాళ్ళం, కార్ పూర్తిగా పడిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. మిరాకిల్గా అప్పుడు అదంతా ఏమీ తెలియదు, ఎక్కువ ధ్యానం మాత్రమే చేసుకుంటున్నాము. అక్కడి నుంచి వచ్చినాక మే 26 ఈసీ నగర్లో మీటింగ్ ఉంది అని అక్కడికి వెళ్ళాము. సార్ అందరూ వచ్చారు. ఆ రోజు చూస్తే ఎందుకు ఇట్లా అయిందా అని ఆలోచించాము. తర్వాత వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళితే స్టేజ్ మీద సార్ ఉన్నారు, వైట్ డ్రెస్ వేసుకున్నారు. సార్ మా సైడ్ చూస్తే లైట్ ఎంత తీక్షణంగా నా 2 కళ్ళలో వచ్చినాయంటే, ఏంటి ఇలా కనిపిస్తుంది, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అనుకున్నాను. ఎక్కడెక్కడ తిరిగినా సార్ కళ్ళే నాకు కనిపిస్తుంది. మళ్ళీ కిందకి దిగి వచ్చారు, ఇంకో మీటింగ్ అయిపోయినాక మళ్ళీ అప్పుడు ఎదురుగా వచ్చినా కూడా అప్పుడు అలాగే నా కళ్ళనే చూశారు. మా అబ్బాయి కూడా అప్పుడు తోడుగా ఉన్నాడు. అలా షేక్ హ్యాండ్ తీసుకున్నాము, వచ్చాము. అప్పుడు నాకు అనిపించింది, తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ ఇది వింటున్నప్పుడు ఎందుకు ఎట్లా అని నాకు అనిపించింది. ఆ రోజు ఆ యాక్సిడెంట్లో మేము 4 బచావ్ అయ్యాము. నేను సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అలాంటిదే ఇంకా ఒకసారి యాక్సిడెంట్ అంటే 13లో కడతాలకు వెళ్ళాను. అక్కడ నుంచి అచ్చంపేట అక్కడ అన్ని పిరమిడ్స్ చూడడానికి ట్రావెల్స్లో వెళితే ఆ రోజు కూడా వెళుతున్నప్పుడే మా కారుకి అదే వెహికల్కి ఎదురుగా సారు డ్రైవ్ చేస్తూ ట్రాక్టర్లో వచ్చారు. మేమందరూ వేరే వాళ్ళందరితో కలిసి వెళ్తున్నాం కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళానప్పుడు మా ఇంట్లో నుంచి. ఆ రోజు కూడా వెళుతుంటే ఎదురుగా వచ్చారు, డ్రైవర్ సీట్లో ఉన్నారు సారు. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళాము, అందరి అనుభవాలని చెప్పుకుంటూ. అప్పుడు అందరూ అనుకున్నాము, సారు 2095 వరకు ఉంటున్నామంటున్నారు, మనం అందరము ఇంకొకసారి పుట్టి వస్తామేమో అనుకున్నాం. అలా అనుకుంటూ మాట్లాడుతూ అందరూ ఇది పంచుకుంటూ అన్నీ చూసుకొని వచ్చాము. వాపస్ వచ్చేటప్పుడు మహేశ్వర పిరమిడ్ ఏది ఒకటి గుడి ఒకటి ఉంది పైన, గుడ్డ పైన. అక్కడికి వెళ్ళి వస్తుంటే అక్కడ కూడా సన్న దీంట్లో మేము బచావ్ అయ్యాం. ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఎవరికూ చెప్పలేదు, మీ ఇంట్లో కూడా ఎవరికి తెలీదు. కానీ ఎంత అంచులో వెళ్ళి ట్యాక్సీ ఆగిందంటే ఇంకా అక్కడ ప్రపాతం ముందు, ఆ ప్లేస్లో కూడా అలాగే అయింది. ఇంకేం పడిపోతుందంటూ అందరూ వచ్చారు. నాకేం భయం మాత్రం ఏమీ అనిపించలేదు. కానీ అట్లా ఆ రోజు కూడా పత్రిసారే మమ్మల్ని బచావ్ చేశారని అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ రోజు కూడా. అక్కడ నుంచి వచ్చాను. తర్వాత ఎవరికూ చెప్పలేదు, ఇంకా ఇంట్లో చెప్తే ఇంకా ఎక్కడికో వెళ్ళొద్దంటారు. అది చాలా హ్యాపీగా ఉంది లైఫ్లో కూడా. ఇంకా అన్ని ఎక్స్పీరియన్స్లు జరుగుతూనే ఉంటాయి. మెడిటేషన్లో కూడా అనుభవాలు వస్తుంటాయి కొన్ని. అప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఎక్కువనే వచ్చినాయి. ఒకరోజు అయితే మేడం ఇంట్లో కూర్చొని చేస్తున్నప్పుడు రికార్డ్ మ్యూజిక్ పెట్టుకునేవాళ్ళం. స్టార్టింగ్లో అయిపోయింది, పెట్టుకుని ఉంటే అది పెట్టి కూర్చున్నాము. మేము ధ్యానంలో ఉన్నాము. అప్పుడు ఇంకా మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నారా అని అది బంద్ చేసేసారు. సార్ వచ్చి అలా బంద్ చేసినట్టు అనిపించింది. అలా అంటూ బంద్ చేశారు. కానీ తర్వాత టేప్ రికార్డ్ మళ్ళీ పని చేయలేదు. ఎందుకు ఇంకా మ్యూజిక్ అవసరం లేదన్నారు. అట్లా తర్వాత అట్లానే చేసాము. అన్నీ ఎక్స్పీరియన్స్లు చాలా బాగా ఒకటొకటిగా వచ్చాయి. గ్రూపు అప్పుడు ఒక 35-40 మంది ఉన్నాము ఆ గ్రూప్లో. కానీ లాస్ట్కి అందరూ తగ్గారు. ఇప్పుడు అందరూ దూరంగా ఒక్కొక్కరికే వెళ్ళిపోయాము. ఆ గ్రూప్తో లేదు. చాలా ఒక 7-8 సంవత్సరాలు మౌలాలిలో పూర్ణిమ ధ్యానము ఇది అన్నీ చేసుకున్నాము. రమణ సార్ అందరూ అరేంజ్ చేస్తుంటే కడతాలకు వెళ్ళేది ఇది అన్నీ ఉన్నాయి. అట్లానే ఇంకొక రోజు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఒకటి అంటే, మనం సార్ అనౌన్స్ చేసే ముందే ఒక ఇది వచ్చింది. 12లో ఏమో పాత వస్తువులన్నీ ఎవరికి ఏది వద్దో అదన్నీ ఇక్కడ తెచ్చిపెట్టామని అన్నారు. అంతకన్నా ముందే మేము ధ్యానంలో ఉన్నప్పుడు మేడం ఇంట్లో చేస్తున్నప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఈ కొత్త వస్తువులే ఉంటాయి కానీ యూస్ కానీ ఉంటాయి ఇంట్లో, ఏం చేయాలా అని ఆలోచించేవాళ్ళం. ఆ రోజు మెడిటేషన్లో సార్ ఏమన్నారు, అన్నిటినీ ఒక రూమ్లో వేసేసి లాక్ చేసేయండి, మళ్ళీ వచ్చినప్పుడు వాడుకోవచ్చు అన్నారు. అప్పుడు అలాగే మేమందరూ వేసేసాము. డోర్ లాక్ చేసినట్టు ఇలా డోర్ బంద్ చేసాము.
బయటకు వచ్చి నిలబడ్డాము అంతే. అది అంత పెద్ద ఒక లిఫ్ట్ లాగా పై వరకు తీసుకెళ్ళిపోయింది. చుట్టూతా మేమందరూ నిలబడ్డాము. అది లిఫ్ట్ లాగా పై వరకు వెళ్ళిపోయింది. అంటే అటాచ్మెంట్ వద్దని మనం ఎలా ఫీల్ అవుతామో అని చూపించడానికి సార్ అప్పుడే నాకు చూపించారు. తర్వాత చూస్తే అది కూడా అనౌన్స్ చేశారు, కడతాలో ఇంట్లో ఎవరు మీరు వాడుకోవడం లేనిది తెచ్చిపెడితే ఎవరికి కావాలో వాళ్ళు తీసుకువెళ్ళొచ్చని. ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి జీవితంలో కూడా. ఏదైనా మన మంచికి వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయాలన్నట్టు చాలా బాగా నడుస్తుంది. దీంట్లోనే మధ్యలో స్కూల్స్లో క్లాస్ చెప్పాము నేను మా మేడము కలిసి. తర్వాత జైలులో వెళ్ళాము, చర్లపల్లి జైలుకి వెళ్ళి ఒక 2 సంవత్సరము క్లాస్ తీసుకున్నాము అక్కడ పర్మిషన్ తీసుకుని. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. తర్వాత ఈ లాక్డౌన్ అయిపోయినాక జూమ్ క్లాసులో అన్ని క్లాసుల్లో నడుస్తుంది కాబట్టి బయటికి ఏం వెళ్ళలేదు. ఏమున్నా ఫోన్లోనే మెసేజ్ చేయడము చాలా బాగా నడుస్తుంది జీవితం. అదేవిధంగా సార్ చెప్పినట్టు నో మెడిసిన్ నో డాక్టర్ దాంట్లో కూడా నేను ధ్యానంలోకి వచ్చినాక ఇంకా మెడిసిన్ తీసుకోలేదు. చాలా ఎప్పుడైనా అకస్మాత్తుగా స్టార్టింగ్లో ఎప్పుడైనా ఒకసారి జ్వరం ఇది వచ్చేది. ఎప్పుడైనా కొంచెం అన్ఈజీ అనిపిస్తే 1 గంట ఎక్కువ ధ్యానం చేసి రెస్ట్ తీసుకొని అలా సరి చేసుకోవడమే కానీ ఇప్పటి వరకు మెడిసిన్ అయితే తీసుకోలేదు. మాది శాకాహార కుటుంబమే, అది ప్రాబ్లం లేదు. కానీ ప్రచారంలో మాత్రం తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు పాంప్లెంట్స్ పంచి ఇలా ప్రచారం మాత్రం చేశాము అందరితో కలిసి. అట్లానే జీకే సార్ది కోర్స్ కూడా 3 రోజులు ఆ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ చెప్తుంటాము దాని గురించి కూడా, మా ఊర్లో కూడా చెప్తున్నాము. మా వాళ్ళు ఎవరు ఎక్కువ రాలేదు కానీ అప్పుడప్పుడు వింటుంటారు. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అన్ని చోట కొంచెం ఇదన్నీ కలెక్షన్ చేసుకొని అందరి పరంగా ఇచ్చేది మాత్రం చేస్తున్నాను నేను. ఇప్పుడు 2019 వరకు ప్రచారం చాలా క్లాసులు అన్నీ బాగా జరిగినాయి. ఇప్పుడు 2 years నుంచి అన్నీ ఏమీ అవ్వలేదు. కరోనా గురించి స్టాప్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు జీవితం ఇంట్లోనే ధ్యానము క్లాసెస్ అన్నీ చేసుకుంటున్నాము. చాలా బాగుంది. ఇవన్నీ జ్ఞానాన్ని ఇచ్చిన పత్రి సార్కి ఎంతగా ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. మొన్న కడతలు కూడా వెళ్ళాము, ఫస్ట్ రోజు కూడా వెళ్ళాము. తర్వాత ఇప్పుడు మొన్న 5th కూడా వెళ్ళి వచ్చాము. అందరూ కొంచెం అడుగుతుంటారు కానీ అది వాళ్ళ డిసిషన్ అని చెప్తున్నాము. కానీ మనసులో కొంచెము వెల్తి మాత్రం ఉంది లేదని. అయినా కంటికి కనపడకపోయినా మాకు ఎప్పుడు సహాయంగానే ఉంటారు. ఎప్పుడైనా మెడిటేషన్లో ఇప్పుడు మొన్న స్టార్టింగ్లో కూడా చాలా మంచిగా పక్కనే ఉన్నట్టు అనిపించింది. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు మాతోనే ఉండి మాకందరికీ సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాము. ఇప్పుడు ఇంకా మంచిగా అందరికీ చెప్పి ఈ పిఎంసిని ఈ పిరమిడ్ మెడిటేషన్ అందరికీ పంచాలని నేను డిసైడ్ చేసుకున్నాను. చెప్తూనే ఉంటాను. ఈ జీవితానికి అదే లక్ష్యమని నేను తెలుసుకున్నాను. శాకాహారం గురించి ఎక్కువ చెప్పడమే నా జీవిత ధ్యేయమని నాకు ఒకరోజు మెడిటేషన్లో అనిపించింది. ఇంకే సర్ది క్లాసులు, బుక్స్, ట్యాబ్లెట్స్ గురించి 350 ట్యాబ్లెట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. నేను లాస్ట్ ఇయర్ January 21లో యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు సార్ను కలిశాను. అప్పుడు ఇంకొక అనుభవం. ఎప్పుడు ఎదురుగా మాట్లాడలేదు కానీ సారు ఎప్పుడు ఇండైరెక్ట్గానే నాకు మెసేజ్లు ఇవ్వడము. నేను ఏదైనా ప్రాబ్లం అని మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడము ఇట్లా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో అలాగే ఉంది కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకో కొంచెము భయంగా అనిపించేది. అయిన తర్వాత నేను మొన్న 26 జనవరిలో యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్లో కూర్చున్నాము. అప్పటికి అందరూ కూర్చున్నారు. నేను వెనక కొంచెం సీట్ ఉంది అని, ప్లేస్ ఉందని కూర్చోడానికి వెళ్ళాను. సారు
ముందుకు రమ్మని సిగ్నల్ చేశారు. నేను మళ్ళీ ఇంకా కొంచెం ముందు ప్లేస్ ఉండే అక్కడ కూర్చోడకపోతే సార్ లైన్లోనే ఒక చైర్ ఉంది, మేడం ఇద్దరు కూర్చున్నారు, మేడం సార్ ఇద్దరు అక్కడ కూర్చోమని సిగ్నల్ చేశారు. నాకు టైపు కొంచెం ఇదిగానే అనిపించింది, ఒక టైప్ హ్యాపీ కూడా అనిపించింది. ఎందుకంటే సార్ పిలిచారంటే నాకు అందరికీ హ్యాపీయే కదా. ఆ రోజు కొంచెం చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత ఇంకా మొన్న లాస్ట్ ఇయర్ గురు పూర్ణిమ రోజు పిఎంసిలో పరమ గురువులతో సందర్శనం అని వస్తుంటే నేను ఆ రోజు వినలేదు డైరెక్ట్గా, కానీ నెక్స్ట్ డే అది యూట్యూబ్లో వింటుంటే ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు ఒక మంచి అనుభవం. ధ్యానంలో కూర్చున్నాను, వింటూనే ఉన్నాను, అదన్నీ వినిపిస్తూనే ఉంది. కానీ నేను డీప్లోకి వెళ్ళిపోయాను. ఆ ప్లేస్ ఎక్కడ అంటే మా ఇల్లు, అది ఊర్లో హాల్లో అందరూ కూర్చున్నారు. మాస్టర్ 7 మాస్టర్స్ ఉన్నారు అక్కడ, గురువులు. సదానంద యోగి అంటే ఇప్పుడు మొన్న మాట్లాడారు కదా, 106 years ఆయన. అలా 7 ఋషులు కూర్చున్నారు, గురువులు. లాస్ట్లో పత్రి సార్ కూర్చున్నారు. నేను బయట నుంచి వచ్చి ఇలా అందరికీ పాదాలకు నమస్కారం పెట్టాను. సార్కు పెట్టాలని అనుకుంటున్నాను, కానీ భయం వేసి పెట్టలేదు. అంటే కాలికి నమస్కారం పెట్టదని చెప్పలేదా, ఇంకా అనుసరించవా అంటారేమో అనిపించింది. అక్కడే ఆగాను. అక్కడే పక్కనే కూర్చొని మా అమ్మ కూరగాయలు తరుగుతున్నారు, వంటకు రెడీ చేస్తున్నాము. అంటే మా ఇంట్లోనే ఆ ప్రోగ్రాం జరుగుతున్నట్టు నేను చూసుకున్నాను. ఆ రోజు అది ఫుల్ 1 గంటది అయిపోయినా కూడా నాకు మెలకు రాలేదు. పూర్తిగా అక్కడే మా ఇంట్లోనే ఆ ప్రోగ్రాం జరిగింది. ఇది ఒక మంచి అనుభవం నాకు. ఆ రోజు కూడా అట్లా అనిపించింది. నేను నమస్కారం పెట్టక ఇక్కడ సైడ్కి వచ్చి నించొని చూస్తుంటే సార్ చూస్తున్నారు నా వంక, అంతేగాని ఏమి చెప్పలేదు. నేను ఎప్పుడు ఎక్కువ డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు, అన్నీ ఇండైరెక్ట్గానే మెసేజ్లు ఇస్తూ మా కుటుంబానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇలానే కన్నడ ఛానల్లో కూడా, అది బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ బుద్ధ పూర్ణిమకు 3 సార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఇది PSSCA అది అకాడమీ గురించి తెలుసుకున్నాక ఇక్కడ కూడా స్కూల్స్కి ఆ బుక్స్ అన్నీ తెచ్చి ఇవ్వడము, వాళ్ళందరూ తెలుసుకోవాలని టీచర్స్ కానీ ఇచ్చాము స్కూల్స్లో. అక్కడ అది క్లాస్ అన్ని చెప్పాము. ఇంకా సోల్ కోచ్ అది కూడా చేశాను ఇక్కడ ECLలోనే, చాలా బాగుంది. న్యూటన్ సార్, లక్ష్మీ మేడం కూడా నా అనంతకోటి ధన్యవాదాలు. దాంట్లో పేరెంటింగ్, మళ్ళీ ఇంకా ఫార్మింగ్, ఇవన్నీ చాలా నచ్చిన విషయాలు. అన్ని విషయాలు చాలా బాగున్నాయి. సోల్ కోచ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్లోనే నేనెవరో అని కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను, ఏమో ఆన్సర్ రావట్లేదు, ఏమో తెలియట్లేదు అంటారు అనుకుంటుంటే దీపం పెట్టి నాకు అద్దంలో నా ముఖమే చూపించారు. అంటే నిన్నే నువ్వు తెలుసుకోమని ఉండొచ్చు. అంటే ముందు మనల్ని మనం తెలుసుకుంటే వేరే వాళ్ళని కూడా అర్థం చేసుకుంటామని అది వింటుంటాము. సార్ అందించిన జ్ఞానం ఇంత అనంతంగా ఉంది, ఎక్కడి నుంచి చెప్పాలో ఎంత చెప్పాలో తెలియట్లేదు. ఈ ప్రయాణంలో ఇంకా ఇలాగే సాగుతూనే ఉంది, నేర్చుకుంటూనే ఉంటాను, అందరికీ చెప్తుంటాను. నా శ్వాస ఉన్నంత వరకు సార్ మాతోనే ఉంటారు. అలాగే ధ్యానం చెప్పడం కూడా అందరికీ నేర్పిస్తూ, శాకాహారము, ధ్యానము, పిరమిడ్ గురించి అందరికీ చెప్తూనే ఉంటాను. ఈ జీవితము, ఈ జన్మ నాకు ఇలాంటి భాగ్యం దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సార్స్ ఎవరెవరు క్లాస్ చెప్పారో మాకు అందరికీ కూడా, సేతుజ్ఞ క్లాస్ అన్ని విన్నాము. అన్నీ ఏమేమి ప్రోగ్రాం జరిగినాయో అవన్నీ కోర్సులన్నీ చేసుకున్నాము. ఇంకా సేతు విజ్ఞానం ఒక క్లాస్ అయినాక 3 రోజులు అక్కడే ఉండి చేసుకుని వచ్చినాక అలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిరమిడ్ లోకం చూశాను నేను.
ఫుల్గా ఎక్కడ చూసినా అదే పిరమిడ్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటది అని అడుగుతుంటే ఇది పిరమిడ్ లోకం మేడం అని చెప్తున్నారు. ఎవరు చెప్పారో తెలియలేదు. అక్కడ నేను ఏం చూశానంటే మా వారు పిరమిడ్స్ తయారు చేస్తున్నారు. నేను అక్కడే ఉన్నాను. కానీ అప్పుడు నాకు ముస్లింలాగా కనిపించింది. బుర్కా వేసుకున్నాను. మా వారు ఒక టోపీ పెట్టుకున్నారు. పిరమిడ్ తయారు చేస్తున్నారు. ఆ చిన్న చిన్నది మిగిలిన దాన్ని చిన్న పిరమిడ్ చేసిస్తే మా అబ్బాయికి ఇష్టం ఉండట్లేదు, వాడు తీసుకోవట్లేదు. అది కూడా చూశాను. ఇలా పిరమిడ్ లోకం చూసుకొని వచ్చాను. తర్వాత ప్రేమ్నాథ్ సార్ని అడిగితే అవును ఉంటుంది పిరమిడ్ లోకం అని అన్నారు. చాలా మంచిగా వైట్గా, ఎంత లైట్ అంటే చాలా బ్రైట్గా ఉంది. పిరమిడ్స్ అన్నీ నిండి ఉన్నాయి. ఈ మంచుల మధ్య ఉంటుంది కదా, అట్లా చూశాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో నడుస్తూనే ఉన్నాయి ఇప్పటివరకు. ఇప్పుడు ఒకటొకటిగా గుర్తొస్తాయి కానీ ఎక్కువ రావట్లేదు. జీవితం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అందరూ శాకాహారం ధ్యానం నేర్చుకొని శాకాహారము పిరమిడ్ గురించి అందరికీ ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరిలో నేను కోరుకుంటాను. అందరూ ప్రచారం చేస్తూ మన ఈ పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకురావాలని. ఈ పిఎంసి ద్వారా చెప్పడం ఇప్పుడు ఇంకా చాలా ఈజీ కాబట్టి ఇక్కడే ఏమైనా సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది, మనకు వెళ్ళడం కుదరకపోయినా అని నా అభిప్రాయం. పిఎంసితో కలిసి మనమందరూ పత్రి సార్తో కలిసి ప్రయాణం చేద్దాం. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.